పన్నీర్ గ్రిల్ శాండ్విచ్ కోసం ఇప్పుడు గ్రీన్ చట్నీ, దీనికోసం తెల్లబాయలు, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, రెడ్ చిల్లీ ఫ్లాక్స్ వేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లాక్స్ లేకపోతే కారప్పొడి అన్నా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్, కొంచెం కారప్పొడి, ధనియా పొడి, జీరా పొడి, పసుపు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ ఒక ప్యాకెట్, నేనైతే అమూల్ పన్నీర్ చిన్న ప్యాకెట్ తీసుకున్నాను, వేసి కలుపుకోవాలి. పన్నీర్ తొందరగా ఫ్రై అయిపోతుంది. మూత పెట్టామంటే ఒక 2 మినిట్స్‌కి ఫ్రై అయిపోతుంది. పన్నీర్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆరిగానో ఫ్లాక్స్, ఆ తర్వాత చాట్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం వేసి కలుపుకోవాలి. కొంచెం వేసి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకునేసి, బ్రెడ్‌కి మనం గ్రీన్ చట్నీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అప్లై చేసి పన్నీర్ పెట్టేసి, ఆ తర్వాత కుకుంబర్ పెట్టేసి, మన దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంటే దాంట్లో, లేకపోతే పెనం మీద 2 పక్కల బటర్ వేసి టోస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. పిల్లలు హెల్తీగా తింటారు.